హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్ వై విత్ విఎస్ఆర్. ఈరోజు మనం లంబసింగి టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ అవన్నీ కూడా ఏంటి విశేషాలు ఏంటి, ఎలా ఉంటాయి అవన్నీ కూడా చూపించడానికి వచ్చాను నేను. లంబసింగి మీరు వినే ఉంటారు, చాలా ఆ, మంచి పేరున్న ప్రాంతం. అయితే ఏంటి దీని విషయం ఏంటి, ఆ, అసలు నిజంగా అట్రాక్టివ్ ప్లేసెస్ ఎట్లా ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా మేము ముందు చూపిస్తాను. దాని ముందు ప్రతి లక్షవారం కూడా ఇక్కడ గిరిజనుల తాలూకా సంత ఒకటి జరుగుతుంది. ఆ సంతకు ఫస్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాని తర్వాత మనం టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చూపించే ప్రయత్నం మీకు చేస్తాను. ఫస్ట్ ఇవన్నీ కూడా చూడండి. ఫస్ట్ గిరిజనులు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అమ్మడానికి ఈ సంతలోకి వస్తారు. వాళ్ళు మిగతా వాళ్ళకి అమ్ముతారు. అలాగే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిటీస్ నుంచి గట్రా వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ వీళ్ళకి అమ్మడానికి ఇక్కడ ఈ సంత అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. అవన్నీ కూడా నేను క్లియర్గా మీకు చూపించడం జరిగింది. ఫస్ట్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ చూడండి. దాని తర్వాత అసలు ఈ టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్, ఈ టూరిజం అనేది ఈ లంబసింగిలో ఏంటి, అసలు ఏంటి దీని విషయం ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చాలా చక్కగా చూపించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకండి, మొత్తం వీడియో అంతా చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. మనం ఇప్పుడు లంబసింగి ఒక మార్కెట్ లోకి వచ్చాం అనమాట. ఇక్కడ ఈ ఫిష్ మార్కెట్ లోనే ఏంటి ఈ విషయం ఏంటంటే అనుకోవడానికి మనం మన ఫ్రెండ్ ని అడిగాం. ఫ్రెండ్ ఏం పేరు? మీ పేరు ఫ్రెండ్ ఏం పేరు? దిలీప్ కుమార్. ఇది ఏ సంత? ఇది లంబసింగ్ సంత. ఇదేంటి ఫిష్ మార్కెట్? ఏ ఫిష్ ఉంటాయి ఇక్కడ? జల్ల, సొందువ, సెలవతి, బంగారపాప, గడ్డి చేప, ఎర్రమైల. ఇవన్నీ మీరు అంటే ఈ లోకల్లో మీరు పట్టుకొని వస్తారా? ఈ లోకల్లో ఉంటాయి. ఓకే. ప్రతి లక్షవారం జరుగుతుందా? ప్రతి లక్షవారం జరుగుతుంది. ఓకే. అందరూ అంటే వీళ్ళు అంటే ఇక్కడ ఉన్న ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఉంటారా, ఇంకెవరన్నా బయట? ఓకే. ఈ లంబసింగ్ కి మంచి టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అని చెప్తున్నారు కదా, అదంతా కూడా ముందుకు ఉంటది ఇంకా? ఓకే. ప్రతి లక్షవారం మాత్రం కంపల్సరీ మార్కెట్ జరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఈ మార్కెట్ అంతా కూడా మనం కవర్ చేసాం. ఈ మార్కెట్ లో ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్ అందరూ కూడా ఇక్కడ ప్రతి లక్షవారం కూడా ఇక్కడ మార్కెట్ జరుగుతుంది. ఆ మార్కెట్ కి వచ్చి వీళ్ళందరూ కూడా ఇలా కొనుక్కొని వాళ్ళ యొక్క నిత్యావసరాలు, అలాగే ఆ బల్బ్స్, ఎలక్ట్రికల్ బల్బ్స్, ఇలాంటివన్నీ కూడా బట్టలు, ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా సంత అంటేనే మనకి చాలా క్రౌడ్ ఉంటుంది అంతా కూడా. చక్కగా వీళ్ళందరూ చూడండి, ఈ పప్పులు చూడండి, ఇవన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన అంటే ఇక్కడ పండిన ఇవన్నీ కూడా ఈ సంతలో వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా కొనుక్కొని వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళిపోతుంటారు అన్నమాట. చాలా జాగ్రత్త. చూడండి ఇక్కడ గాజులు చూసారా, ఎక్స్ట్రాడినరీ రంగురంగుల గాజులు. అవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఈ లక్షవారం వచ్చినప్పుడు ఈ సంతలో, ఈ మార్కెట్ లో, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలందరికీ కూడా వీళ్ళు అమ్ముతూ వస్తుంటారు అన్నమాట. ఇది ఒక బిజినెస్ అనమాట. ఇది ఇక్కడ లోకల్లో జరిగే మార్కెట్ చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చూడండి, అందరూ డిజైన్స్ గాజులన్నీ కూడా. హాయ్ బ్రో. ఓకే, ముందుకెళ్దాం ఇంకా చూపించడానికి మీకు. చూడండి, చిన్నపిల్లలకి ఇక్కడ లోకల్లో చదువుకున్న ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, అంటే ఎలిమెంటరీ స్కూల్ చదివిన వాళ్ళందరికీ కూడా బుక్స్, అలాగే పెన్నులు, ఇవన్నీ కూడా చూడండి అంతా కూడా. ఓకే, ఇంకా ముందుకు చూపిద్దాం. చూడండి, ఇక్కడ అందరికీ కూడా పనిముట్లు ఉంటాయి కదా, పనిముట్లు ఉంటాయి. అంటే వాళ్ళు ఈ వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆ కత్తులు, కొడవలు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి బ్రదర్, చూడండి ఎలా తయారు చేస్తారు. ఓకే, నైస్. హాయ్ ఫ్రెండ్, మన లోకల్ ఫ్రెండ్. ఓకే, కిరాక్ సూపర్. మీరు బండి రైడింగ్ సూపర్, ఎక్సలెంట్, వెరీ నైస్. ఓకే, గుడ్, కీప్ గోయింగ్. చూడండి, స్వీట్స్ అమ్ముతున్నారు చూస్తారా. లోకల్ మేడ్ స్వీట్స్ అనమాట. జాంగ్రీ, అదేంటమ్మది, జిలేబీ చూసారా, జిలేబీ. ఇది చూసారా, కాజా చాలా బాగుంటది. లోకల్ కాజా ఎక్స్ట్రాడినరీ, చాలా తీయగా ఉంటది. ఒక్క చిన్న దుమ్మకమ్మ చిన్న ముక్క చూడండి. ఈ యొక్క కాజా ముక్క ఇచ్చారు తినమని. ఓకే, సూపర్. లోకల్ టేస్ట్ అంటే అలా ఉంటది అన్నమాట. పెద్ద షాపుల్లో టేస్ట్ ఉండదు, ఇక్కడ టేస్ట్ ఉంటది. ఎక్స్ట్రాడినరీ, వెరీ నైస్ అండి, ఎక్సలెంట్ అమ్మా. ఇదేంటమ్మా, కాజా చూసారా, కాజా ఎంత ఉందో చూసారా. కాజా
చూడండి పెద్ద గాజల్, వెరీ నైస్. పొంగడాలు చూడండి. అన్న హాయ్ అన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు కొంటారా? ఎప్పుడు ప్రతి వీక్ వచ్చి కొంటారా? సూపర్ సూపర్ టేస్ట్ అండి, ఎక్స్ట్రాడినరీ, మార్వెలస్. పెద్ద పెద్ద షాపుల్లో మనకి బిల్లు పెద్ద మోపులు అయిపోద్ది, వేస్ట్ అందులో. సూపర్ అన్నమాట. లోకల్ సీనిగాడు లోకల్. హాయ్నా. ప్రతి వీక్ ఇక్కడ లక్షవరం సంత జరుగుతుందా? ఓకే, మీరు ఎక్కడ లోకలేనా? లోకలేనా ఇంకేమైనా ఊరా? పక్క ఊరు. పక్క నుంచి వచ్చి ప్రతి సంత ఇక్కడ చేస్తుంటారు మరి, అమ్ముతుంటారు అన్నమాట. చూడండి రిన్ సబ్బు చూసారా ఎట్లాంటివో చూడండి. అలాగే ఆయిల్స్, ఎవ్రీథింగ్ అనమాట. అన్ని ఆయిల్స్, వీళ్ళకి కావాల్సిన అన్ని కూడా, పప్పులు అన్ని కూడా. ఈ పక్కన మళ్ళీ చెప్పుల స్టాండ్ ఉంది చూడండి. మనకి బాటా షోరూమ్ వాళ్ళ అబ్బా బాబులా ఉంటది అనమాట. బాటా షోరూమ్ వాళ్ళ అబ్బా బాబు చూడండి, సూపర్. హాయ్ హాయ్. చూడండి చెప్పులు ఎక్స్ట్రాడినరీ. ఇలాంటి చెప్పులు, ఈ టైప్ లో చెప్పులన్నీ కూడా నాకు 8th క్లాస్లో మా నాన్న ఇలాంటి చెప్పులు నాకు కొన్న, పారగాని చెప్పులు ఇలాంటి కొని, ఈ చెప్పులు వేసుకొని నేను స్కూల్కి వెళ్ళివ్వండి. ఏమండి ఎక్స్ట్రాడినరీ. అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఆ రోజులన్నీ. సూపర్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ. లోకల్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్. లోకల్ ఫ్రెండ్స్, వైబ్ విత్ విఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చెప్పండి హాయ్. ఏ అన్న చూడండి, ఇవన్నీ కూడా మొత్తం ఇదేంటన్నా, ఇది ఏమంటారు, దేనికి ఉపయోగపడుతుంది? హెడ్లైట్. ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని వేటకి వెళ్తారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే వేట గురించి వెళ్ళినప్పుడు నైట్ టైము ఇట్లా హెడ్కి పెట్టుకొని వాళ్ళు అవన్నీ కూడా వేటాడుకొని చేస్తారన్నమాట. ఓకే అన్న, సూపర్. ఇట్లాంటివన్నీ ఇది ఛార్జింగ్ చేస్తారు కదా, వెరీ నైస్. ఓకే, మొత్తం ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని అమ్ముతున్నారు మీరు. ఇదేంటన్నా ఇది? ఐపోడ్ క్యామ్ చూడండి, ఇది కెమెరా ఉంది, కెమెరాలో ఉంది. ఇది ఐపోడ్ అండి ఇది. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే యాక్చువల్గా యాపిల్ ఐపోడ్ లాంటిది. ఓకే, నైస్, వెరీ గుడ్ వెరీ గుడ్, సూపర్ అన్న, ఎక్సలెంట్. ఇదేంటన్నా? అదే ఐపోడ్ చూడండి. ఇది ఒక కార్ వీల్ లా ఉంది, ఇది కూడా ఐపోడ్ అంట. సూపర్, నైస్ అండి, గుడ్ గుడ్, ఎక్సలెంట్. ఓకేనా? మనం చూడండి మామగారు అన్ని వెజిటబుల్స్ అన్ని అమ్ముతున్నారు. మామగారు హాయ్ చెప్పండి మామగారు. ఓకే, చూడండి ఇవే బీన్స్, చూడండి బీన్స్ ఇవన్నీ, అలాగే క్యారెట్ అన్ని కూడా అమ్ముతున్నారు. ఎక్స్ట్రాడినరీ. ఇవన్నీ తింటే మంచి ఆరోగ్యం అన్నమాట. ఇది ఏ రకమైనటువంటి కెమికల్ లేని అగ్రికల్చర్ అన్నమాట. ఇది అంతా పండిస్తారు అన్నమాట. ఓకే, చాలా అంటే ఆర్గానిక్ ఫుడ్ అన్నమాట ఇది. ఓకే, సిగ్గుపడుతున్నారండి. ఇక మనం టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ గురించి చెప్పుకుంటే ఇది డ్యామ్ అంటారండి. ఇది చాలా చిన్న డ్యామ్ అనమాట. ఇది తాటిపూడి డ్యామ్లో ఇది ఒక 25% కూడా ఉన్నది. ఇందులో ఈ జిప్ లైన్ ఒకటే అట్రాక్టివ్ అనమాట. అసలు చాలా డిస్కరేజింగ్గా ఉంటుంది ఇదంతా కూడా యాక్చువల్గా. ఎందుకంటే ఇదంతా మీకు ముందుగానే చెప్తున్నాను ఇలాంటి విషయాలన్నీ కూడా. ఎందుకంటే మీరు ఏదో చూడాలని వచ్చి ఇక్కడ ఏం చూడలేదే అని అనిపించే పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఓన్లీ జాన్యువరిలో మాత్రమే, మంచు ఎక్కువగా కురిసే టైంలోనే -°C మాత్రమే మనం ఇది చూడడానికి బాగుంటుంది. ఇదొక మీకు ఒక ఇన్ఫర్మేషన్ గురించి చెప్తున్నానండి. యాక్చువల్గా ఇదంతా కూడా పర్టికులర్గా మీరైతే మాత్రం మామూలుగా చూడాలని అనుకుంటే మాత్రం ఇలా చూడడానికి ఈ గ్రీనరీ, ఈ ఘాట్ రోడ్ అంతా కూడా ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం రావచ్చు. టూరిస్ట్ అట్రాక్టివ్ ప్లేసెస్ అయితే తక్కువ.